एक दो तीन आराम అంటే ట్యాంక్ ఆరాం ట్యాంక్ ఓ సెంటర్ కూర్చుంటాం మాట్లాడుకుని కూర్చుంటాం మొబైల్ వచ్చాను ఇంట్లో కూర్చుంటాం అందరికీ సూపర్ కూర్చో గీత పలికిస్తారు అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. ఈయనే పాడుతారు వింద అందరూ మనసు పెట్టి దాని భావం ఏముందని అనంతవాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం. దేహమనే ప్రమిదిలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం. ఇవ్వడమేలే మన జాతి లక్షణం గాని కోరదు ఫలితం. ఎన్ని యుగాలైనా గాని మారనది ఈ రుణం ఎన్ని యుగాలైనా గాని మారనది ఈ గుణం. ఎంతైనా మనమంతా తీర్చాలి ఈ రుణం. ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం. సంఘంలో ఉంటూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. విభాగ్ అంటే 3 జిల్లాలను కలిపి మనం విభాగ్ అంటాము. కడప జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఈ 3 జిల్లాలని అనంతపురం విభాగ్ అంటాం. వారు విభాగ్ కార్యవాహ అంటే ఒక ప్రధాన కార్యదర్శి అలాంటి ఒక పొజిషన్లో ఉంటూ 3 జిల్లాలలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పనులను పర్యవేక్షిస్తుంటారు. వీరు వృత్తిరీత్యా జర్నలిస్ట్గా పనిచేస్తుంటారు. వీరు అనంతపురం గ్రామంలో నివసిస్తుంటున్నారు. వీరు గత 32 సంవత్సరాలుగా స్వయం సేవకుగా ఉంటున్నారు. ఇక్కడ మనసు పెట్టాల. మనిషి అయితే ఇక్కడే ఉన్నాము, మనసు కూడా ఇక్కడ పెట్టినట్లయితే ఈ సాయం సంధ్యా వేళ ఈ పవిత్రమైన దేవాలయంలో మనం ఒక చక్కటి కార్యక్రమంలో ఇంతమంది కలిసి ఈ విధంగా కూర్చొని ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడం చాలా శుభ పరిణామము. కాబట్టి ఈరోజు మనం కలిసిన సందర్భము కొన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం కలగడము చాలా ఆనందదాయకం. దీనిని బట్టి ఏమవుతుంది, ఎంత గొప్పవాడైనా నువ్వు గురువు సాన్నిధ్యంలో జ్ఞానాన్ని పొందకపోతే అది పరిపూర్ణము కాదు. గురువు ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందినప్పుడే అది దానికి పరిపూర్ణత్వం ఉంటుంది. కాబట్టి అటువంటి గురువుని ద్వారా, గురువు అంటే గురి